హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇండియాలోనే సమ్మర్లో ఒక మంచి వెకేషన్కి వెళ్ళాలనుకుంటే మనాలి అండ్ షిమ్లా ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఈ వీడియోలో మనాలికి ఎలా రీచ్ అవ్వచ్చు అండ్ ఎక్కడ స్టే చేయొచ్చు, ఏ ప్లేసెస్ విజిట్ చేయొచ్చు అండ్ ఇంకా చాలా బోనస్ టిప్స్తో అయితే ఈ వీడియో అయితే డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. ఫస్ట్ వచ్చేసి హౌ టు రీచ్ మనాలి. మనాలికి మీరు ఉన్న ప్లేస్ నుంచి ఎయిదర్ బై ఫ్లైట్ ఆర్ ట్రైన్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. మేము మనాలికి హైదరాబాద్ నుంచి అయితే వెళ్ళాము. సో మేము చూస్ చేసుకుంది అయితే ఢిల్లీ వరకు వెళ్ళాము. హైదరాబాద్ టు ఢిల్లీ అండ్ ఢిల్లీ నుంచి ఓవర్ నైట్ బస్ తీసుకొని మనాలి అయితే రీచ్ అయిపోయాము. సో మేము ఇక్కడ మనకు రౌండ్ ట్రిప్ వచ్చేసి అరౌండ్ ఢిల్లీయే కాబట్టి 8,000 ఆర్ 6,000 ఆ రేంజ్ మధ్యలో 6,000 to 8,000 రేంజ్లో అయిపోతుంది అనమాట. సో మీకు ఒకవేళ బడ్జెట్ అంత లేదు అనుకుంటే ట్రైన్ ఆప్షన్ అనేది కూడా ఉంటుంది. ఢిల్లీ ఆర్ చండీగఢ్ ట్రైన్స్ అయితే ఉంటాయి. బట్ అదైతే మీకు టైం ఉంటేనే నేను సజెస్ట్ చేస్తాను. బికాస్ చాలా జర్నీ అయితే ఉంటుంది, 28 hours ప్లస్ ట్రైన్ జర్నీ అయితే ఉంటుంది. సో ఇది కాకుండా మీకు కులు మనాలి అండ్ ఇక్కడ కులు మనాలిలో ఫ్లైట్స్ అయితే ఉంటాయి. అవైతే నేను అస్సలు సజెస్ట్ చేయను, ఎందుకంటే ఫ్రీక్వెన్సీ అనేది చాలా తక్కువగా ఉంటుంది అండ్ ఫ్లైట్ కాస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇద్దరు మీరు ఢిల్లీ ఆర్ చండీగఢ్ ఈ ఎయిర్పోర్ట్కి అయితే ఫ్లైట్స్ బుక్ చేసుకోండి. అక్కడి నుంచి మీరు వయా రోడ్ త్రూ ఇటు మనాలి ఆర్ షిమ్లా నుంచి అయితే జర్నీ అయితే స్టార్ట్ చేయొచ్చు. సో నేను చెప్పినట్టు మేము హైదరాబాద్ టు ఢిల్లీ ఫస్ట్ ఫ్లైట్లో వెళ్ళాము. అక్కడ బస్ తీసుకున్నాము. బస్ బుక్ చేసుకొని అక్కడి నుంచి మేము ఎర్లీ మార్నింగ్ మనాలికి వెళ్ళాము. మనాలిలో మేము ఫస్ట్ వచ్చేసి అక్కడ బస్ దిగగానే మాకు లోకల్ ట్రాన్స్పోర్టేషన్, మేము ఆ టూర్కి మొత్తం ఒక ప్యాకేజ్ లాగా వెళ్ళాము. బట్ ఇది మీరు సెల్ఫ్గా కూడా ప్లాన్ చేసుకోవచ్చు. మేము ఒక బేబీ ఉన్నందువల్ల మేమైతే ట్రావెల్ త్రూ వెళ్ళామన్నమాట. అది కూడా ఎందుకు వెళ్ళానో నేను చెప్తాను. ఎందుకంటే మాకు మెయిన్ సెలెక్ట్ చేసుకున్న హోటల్స్ అండ్ అక్కడ లోకల్ ట్రాన్స్పోర్టేషన్కి ఒక ఏమంటారు వాళ్ళదే ఉంటుందన్నమాట. సో సపోజ్ వాళ్ళు ఒక రేట్ డిసైడ్ అయితే అంతే అందరు ఫాలో అవుతారు. సో మీరు మనాలి వెళ్ళినప్పుడు అక్కడ వెదర్ని బట్టి మనము బిహేవ్ చేయాల్సి వస్తుంది. అక్కడ అన్ప్రెడిక్టబుల్ ఉంటుంది, ఎప్పుడు వర్షం పడుతుందో తెలియదు, ఎప్పుడు స్నో పడుతుందో తెలియదు. సో దానికి ప్రిపేర్డ్గా అయితే వెళ్ళాలి. మేము వెళ్ళిన టైంలో అయితే లాస్ట్ ఇయర్ ఏప్రిల్లో వెళ్ళాము. సో ఆ టైంలో మేము వెళ్ళిన 2 days ఫుల్ వర్షం అనమాట. సో వెళ్ళాము, హోటల్కి వెళ్ళాము, ఫ్రెష్ అప్ అయిపోయాము. బయటికి వెళ్ళే సిచ్యువేషన్ లేదు, ఎందుకంటే చాలా ఫుల్ వర్షం పడింది. ఎంతసేపు వెయిట్ చేసినా మాకు వర్షం తగ్గలేదన్నమాట. సో ఆఫ్టర్నూన్ అరౌండ్ 11:30 12:30 ఆ టైం అనుకుంటాను. లేదు ఇంకా ఎలాగైనా మనం బయటకు వెళ్దాము అని చెప్పేసి ఫస్ట్ సైట్ సీయింగ్కి అయితే వెళ్ళాము. మనాలిలో సజెస్ట్ చేసే సైట్ సీయింగ్ వచ్చేసి హిడింబా దేవి టెంపుల్ ఫస్ట్ మేము వెళ్ళింది. అక్కడ కూడా ఫుల్ వర్షము అండ్ చాలా ఫ్రీజింగ్ టెంపరేచర్స్ ఉండే. ఆ టెంపుల్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, అస్సలు మిస్ చేయొద్దు. అక్కడే మీకు డ్రెస్సెస్ ఉంటాయి, వాళ్ళ లోకల్ డ్రెస్సెస్ ఉంటాయి, వాటితో మీరు మంచిగా ఫొటోస్ అనేవి దిగొచ్చు. అండ్ అన్ని పైన్ ట్రీస్ ఉంటాయి కాబట్టి లొకేషన్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఆ టెంపుల్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు. సో హిడింబాదేవి టెంపుల్ నుంచి దాని పక్కనే క్లబ్ హౌస్ అనేది ఉంటుందన్నమాట. క్లబ్ హౌస్లో అడ్వెంచరస్ యాక్టివిటీస్తో పాటు మీకు ఫుడ్ అండ్ షాపింగ్ చేసుకునే ఒక చిన్న ఒక షాపింగ్ మాల్ టైప్లో ఉంటుందన్నమాట. ఇట్స్ క్లబ్ హౌస్. సో అందులో మీరు వెళ్ళి మేమైతే లంచ్ చేసాము. అప్పటికే లంచ్ టైం అయింది కాబట్టి లంచ్ చేసాము. అక్కడ ఇంకా వర్షం అస్సలు తగ్గలేదు, బట్ ఏదో కొంచెం షాపింగ్ చేసుకొని అక్కడి నుంచి టిబెటియన్ మాన్స్ట్రీకి అయితే వెళ్ళామన్నమాట. అది కూడా చాలా బాగుంది, మాల్ రోడ్లో ఉంటుంది టిబెటియన్ మాన్స్ట్రీ. సో ఇది కూడా అసలు మిస్ అవ్వద్దు. అక్కడి నుంచి నెక్స్ట్ మాల్ రోడ్ అంతా చూసుకుంటూ వెళ్ళామన్నమాట. ఆ మాల్ రోడ్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, సీనిక్. చాలా మూవీస్ షూటింగ్స్ అయితే జరిగి ఉంటాయి అక్కడ. సో మాల్ రోడ్ నుంచి కూడా మీకు స్వెటర్స్, జాకెట్స్ ఏమైనా కావాలనుకుంటే చాలా షాపింగ్ చేసుకోవచ్చు. అండ్ షాల్స్ కూడా చాలా అవైలబిలిటీ ఉంటాయి. సండే మార్కెట్స్ అయితే చాలా ఫేమస్ అక్కడ. సో ఒకవేళ మీరు సండే వెళ్తే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. కవర్ చేసుకున్నాక హిడింబాదేవి టెంపుల్, క్లబ్ హౌస్, టిబెటియన్ మానిస్ట్రీ, మాల్ రోడ్ ఇవన్నీ తిరిగాక కూడా మీకు ఇంకా టైం ఉంది, నేను ఇంకా చూడాలనుకుంటే వన్ విహార్ వశిష్ఠ టెంపుల్ అనేది ఒక ట్రెక్కింగ్ ప్లేస్ అనమాట. కొంచెం ట్రెక్ చేసిన తర్వాత అక్కడ ఒక టెంపుల్ అయితే ఉంటుంది.
బట్ మీరు ఏదైతే ఈ డే 1లో కవర్ చేసుకుంటారో సో వాళ్ళకి ఈవినింగ్ అనేది మనాలి అంటే ఆబ్వియస్గా కూల్ ప్లేస్ కాబట్టి తొందరగా చీకటి పడుతుంది అండ్ డ్రైవర్స్ కూడా ఎక్కువసేపు ఉండడానికి అంత వాళ్ళ డ్రైవర్ని బట్టి ఉంటుంది. మేము వెళ్ళినప్పుడు అయితే వాళ్ళు చాలా ఈ టైం వరకే రావాలి, ఇప్పటి వరకే మేము డ్రాప్ చేస్తాం, చాలా డిమాండింగ్గా ఉండే అనమాట. సో డే 2 వచ్చేసి మేము సిస్సు వెళ్ళాము. సిస్సు వచ్చేసి ఇది సొలాంగ్ వ్యాలీ, రోతాంగ్ పాస్ ఇవన్నీ దాటుకొని వెళ్ళిన తర్వాత సిస్సు అనే ఒక ప్లేస్ ఉంటుందన్నమాట. ఇదైతే అస్సలు మిస్ అవ్వద్దు. యూజువల్గా అందరూ మనాలి వెళ్ళినప్పుడు ఫస్ట్ సొలాంగ్ వ్యాలీనే టార్గెట్ చేస్తారు. అక్కడ ఎక్కువ క్రౌడెడ్ ఉంటుంది అండ్ అక్కడే మీకు యాక్టివిటీస్ అన్నీ కూడా కొంచెం కాస్ట్లీ ఉంటాయి. సిస్సు ఏంటంటే 40 కిలోమీటర్స్ ఉంటుంది. సో మీరు ఎర్లీగా స్టార్ట్ అవ్వాల్సి వస్తుంది. మేము మనాలి నుంచి 8 o'clockకే స్టార్ట్ అయ్యాము టు రీచ్ సిస్సు అనమాట. సో ఈ రోతాంగ్ పాస్ వల్ల మనకి తొందరగా వెళ్ళగలుగుతాము సిస్సుకి అయితే. వెళ్ళే దారి అంతా చాలా బ్యూటిఫుల్గా సీనిక్గా అయితే ఉంటుంది. ఎక్కడైతే దిగి మనం ఇక్కడ అసలు చూస్తున్న కొద్దీ అసలు కళ్ళకి చాలా ఐ ట్రీట్ లాగా ఉంటుంది అనమాట సిస్సు. దెన్ మీకు రిటర్న్ వచ్చే టైంలో సొలాంగ్ వ్యాలీ కూడా కవర్ చేసుకోవచ్చు. అందుకే ఫస్ట్ సిస్సు వెళ్ళి రోతాంగ్ పాస్ నుంచి మళ్ళీ సొలాంగ్ వ్యాలీ దెన్ మన హోటల్కి అయితే రీచ్ అవ్వచ్చు. డే 2 వచ్చేసి మిస్టిక్ హైస్ట్ అనే ప్లేస్లో ఉందన్నమాట. ఈ హోటల్ వచ్చేసి మీకు అడ్వెంచరస్ ఉన్న వాళ్ళే వెళ్ళండి, ఎందుకనంటే చాలా హైట్ ఉంటుంది. ఇట్స్ ఎ ఘాట్ రోడ్, చాలా స్టీప్ ఉంటుంది. అక్కడికి వెళ్ళాక కూడా ఒక డోమ్ షేప్లో ఉంటుంది అనమాట. ఎవరైతే నా ఛానల్ని ఫాలో అవుతుంటారో ఆ వీడియోలో నేను పోస్ట్ చేశాను. అంటే మొత్తం ఒక డోమ్ షేప్లో ఉండి అది మనకి ఓపెన్ ఉండి మనం బయటికి చూడగలుగుతూ స్టార్ గేజింగ్ అనేవి చేయొచ్చు అనమాట. స్కై అనేది క్లియర్గా ఉంటుంది. మేము వెళ్ళిన రోజు ఫుల్ వర్షం కాబట్టి మేమైతే చలికి అయితే చాలా సఫర్ అయ్యామన్నమాట, చిన్న బేబీతో వెళ్ళాం కాబట్టి. సో అది మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అది ఒకటి బుక్ చేసుకోవచ్చు. మేము ఎందుకు ఇప్పుడు ట్రావెల్స్లో వెళ్ళామంటే ఈ హోటల్స్ కాస్ట్ మాకు రీజనబుల్గా వచ్చాయి. లోకల్ ట్రాన్స్పోర్టేషన్ కవర్ అయిపోయింది. మనాలి టు షిమ్లా వెళ్ళాలంటే చాలా ఛార్జ్ చేస్తారు. దెన్ మేము అక్కడి నుంచి చండీగఢ్ వెళ్ళాము. సో ఇవన్నిటికీ మాకు మేము సెల్ఫ్గా ప్లాన్ చేసుకుంటా కంటే వాళ్ళకి కనెక్ట్స్ ఉంటాయి కాబట్టి ఎక్కడైతే వాళ్ళు లోకల్ హోటల్స్ అండ్ లోకల్ ట్రాన్స్పోర్టేషన్స్ తోటి వాళ్ళకి ఆల్రెడీ కనెక్ట్స్ ఉంటాయి కాబట్టి దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఆప్షన్. సో మీరు ఎప్పుడైనా బయటికి వెళ్ళేటప్పుడు ఫస్ట్ మీరు ప్లాన్ చేసుకోండి, నెక్స్ట్ ట్రావెల్స్ వాళ్ళ దాని నుంచి ప్లాన్ తెప్పించుకోండి, కంపేర్ చేసుకోండి. మీకు ఒక 2-3,000 డిఫరెన్స్ అంతే వస్తున్నాయంటే వాళ్ళకి ఇచ్చేసేయండి. బికాస్ మనం ఆల్రెడీ వర్క్ చేసి ఉంటాము, ఇలాంటి కొన్ని స్ట్రగుల్స్ మేము తీసుకోలేను అన్న వాళ్ళకు నేనైతే ప్యాకేజ్ సజెస్ట్ చేస్తాను, ఎస్పెషల్ ఫర్ మనాలి అండ్ షిమ్లా. సో డే 3 వచ్చేసి మేము మనాలి టు షిమ్లా అయితే వెళ్ళిపోయాము. మ్యాక్సిమం మాకు అక్కడ చూడాల్సిన ప్లేసెస్ అన్నీ కూడా ఓకే అనిపించాయి. నేను ఏ ప్లేస్కి వెళ్ళినా ఎక్కువ కవర్ చేయాలని చూస్తాను కాబట్టి డే 1 డే 2లో సో మెయిన్ అట్రాక్షన్స్ అయితే కవర్ చేశాను. అక్కడి నుంచి మేము షిమ్లా వెళ్ళే దారిలో మణికరణ్, కసోల్ అండ్ పారాగ్లైడింగ్ స్పాట్స్ అయితే ఉంటాయి. ఇవైతే అసలు మిస్ అవ్వద్దు. మీకు ఎవరైతే అడ్వెంచర్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళో పారాగ్లైడింగ్ అయితే కంపల్సరీ ట్రై చేయండి. దాంతోపాటు రివర్ రాఫ్టింగ్ అనేది కూడా ఉంటుంది. మీరు వెళ్ళే దారంతా బ్యాస్ రివర్ అని చెప్పేసి ఒక రివర్ అనేది ఫ్లో అవుతూనే ఉంటుంది. ఆ వ్యూస్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి అన్నమాట. ఆ నేచర్, ఒక సైడ్ రివర్ వెళ్తూ ఉంటుంది, ఒక సైడ్ మౌంటైన్స్, ఆ వ్యూస్ అయితే చాలా బాగుంటుంది. సో మేము ఇవన్నీ చూసుకుంటూ హాట్ స్ప్రింగ్స్ ఇవన్నీ చూసుకుంటూ మేము షిమ్లాకి అయితే రీచ్ అయిపోయాము. మనాలి టు షిమ్లా కూడా ఒక 5-6 అవర్స్ జర్నీ ఉంటుంది కాబట్టి మేము ఈవినింగ్ వెళ్ళి హోటల్లో రెస్ట్ అయితే తీసుకున్నాము. సో షిమ్లాలో మేము స్నో వ్యాలీ రిసార్ట్లో అయితే స్టే చేసామన్నమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది ఆ హోటల్ అని చెప్పేసి. ఇది కూడా మాకు ప్రైజింగ్ ఆన్లైన్లో ఎక్కువ ఉంది, బట్ లోకల్ ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళతో తక్కువకి వచ్చింది అనమాట. సో మేము డే 4లో వచ్చేసి షిమ్లా నుంచి కుఫ్రీకి వెళ్ళాము. కుఫ్రీ ఏంటంటే ఇక్కడ ఒక జూ పార్క్ ఉంటుంది, హిమాలయన్ నేచర్ జూ పార్క్ అని చెప్పేసి చాలా బాగుంటుంది. అంటే అక్కడ ఉండే వైల్డ్ ఎనిమల్స్, బేర్స్, టైగర్స్ ఇవన్నీ కూడా చాలా బాగుంటుంది అనమాట. వాటితో పాటు మేము కుఫ్రీలో హార్స్ రైడింగ్ అనేది చేసామన్నమాట. హార్స్ రైడింగ్ చేసి కొంచెం దూరం మనం హార్స్ మీద తీసుకెళ్తారు, రిటర్న్ కూడా హార్స్ మీద తీసుకొస్తారు. తీసుకొచ్చి అక్కడ కొంచెంసేపు ఉంచి మనకి ఇదంతా కలిపి ఒక ప్యాకేజ్ లాగా ఉంటుంది అనమాట. సో అది కూడా చాలా మంచిగా ఉంటుంది ఎక్స్పీరియన్స్. అక్కడ మనకి డిఫరెంట్ హిమాలయన్ మౌంటైన్స్ ఇవన్నీ కనిపిస్తుంటాయి అనమాట, వాళ్ళు చూపిస్తారు. అక్కడ మనం టికెట్ పే చేసి చూడొచ్చు అనమాట. దాంతోపాటు అడ్వెంచర్ యాక్టివిటీస్ అనేవి ఉంటాయి అనమాట కుఫ్రీలో. సో ఇవి కవర్ చేసుకొని మేము ఈవినింగ్ మళ్ళీ షిమ్లాకి వచ్చాము.
సో మళ్ళీ షిమ్లాకి వచ్చిన తర్వాత జాకు హనుమాన్ టెంపుల్, ఈ లక్కర్ బజార్లో మనకు షాపింగ్ బాగా చేసుకోవచ్చు. అండ్ మాల్ రోడ్ ఇది కూడా ఈవినింగ్ టైంలో వెళ్ళండి, చాలా అంటే చాలా ఈవినింగ్ సన్సెట్ వచ్చిన టైంకి అక్కడ మంచి పిక్స్ అనేది దిగవచ్చు. అండ్ ఆ డిఫరెంట్ ఆర్కిటెక్చర్, అప్పట్లో కట్టిన ఆర్కిటెక్చర్ అనేది కూడా మనం ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చు అనమాట. సో షిమ్లాకి వచ్చినప్పుడు ట్రైన్ జర్నీ కూడా చాలా బాగుంటుంది. బట్ మాకు అంత టైం లేదు, ఎందుకంటే మేము ఇట్స్ డే 5 ఇక్కడ మా లాస్ట్ డే ట్రిప్ అనమాట. సో షిమ్లా నుంచి మేము చండీగఢ్ వెళ్ళాము, ఎందుకనంటే మళ్ళీ ఢిల్లీ వెళ్తే ఎక్కువ డిస్టెన్స్ అవుతుంది. సో మేము మనాలి నుంచి వచ్చాం కాబట్టి, ఢిల్లీ నుంచి వచ్చాం మనాలి, దెన్ షిమ్లా టు చండీగఢ్ తక్కువ డిస్టెన్స్ ఉంటుంది. మార్నింగ్ లేచి మేము హోటల్లో కొద్దిసేపు రెస్ట్ తీసుకొని కొంచెం లేట్గా లేచి ఆ హోటల్ని కొంచెం ఎక్స్ప్లోర్ చేసామన్నమాట, బాగుంది కాబట్టి. దెన్ అక్కడి నుంచి మేము చూసుకుంటూ మెల్లిగా ఆ లోకల్ టెంపుల్స్ మా డ్రైవర్ మంచిగా చూపెట్టాడు, లోకల్ టెంపుల్స్ షిమ్లాలో. అక్కడే వాళ్ళ పెళ్లి జరుగుతుంది, అది కూడా చూసాము. అది చూసుకుంటూ మేము చండీగఢ్ అయితే రీచ్ అయిపోయాము. ఎవరైతే చండీగఢ్కి ఫ్లైట్లో వచ్చి ఉంటారో ఫస్ట్ షిమ్లా కవర్ చేసుకోండి. షిమ్లా నుంచి నెక్స్ట్ మనాలి వెళ్ళి, మనాలి నుంచి ఢిల్లీకి వెళ్ళి, ఢిల్లీ నుంచి మీ హోమ్ టౌన్కి అయితే రీచ్ అవ్వచ్చు. లోకల్ ట్రాన్స్పోర్టేషన్ వచ్చేసి నేను చెప్పినట్టు ప్రైవేట్ క్యాబ్స్, మీరు ఓన్గా కూడా బైక్ రెంటల్ తీసుకొని మీరైతే ట్రావెల్ చేయొచ్చు. ఆర్ మీకు ఇంకా టైం ఉంది అనుకుంటే బైసికల్ రెంటింగ్ కూడా అవైలబిలిటీ ఉంటుంది. సో మీకు ఆ ప్లేస్ అంతా ఎక్స్ప్లోర్ చేసి చూడాలనుకుంటే సైకిల్ ద్వారా కూడా మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అండ్ హోటల్స్ వచ్చేసి లగ్జరీ రిసార్ట్స్ నుంచి బడ్జెట్ హోటల్స్ వరకైతే అవైలబిలిటీ ఉంటాయి, మిడ్ రేంజ్ హోటల్స్ కూడా ఉంటాయి. మీ బడ్జెట్ని బట్టి మీరు అది చూస్ చేసుకోండి. మాల్ రోడ్కి దగ్గరలో అయితే ఉండండి మనాలిలో, సేమ్ ఇన్ షిమ్లాలో కూడా మాల్ రోడ్ దగ్గరలో అయితే ఉండండి స్టే. నెక్స్ట్ క్లాతింగ్ వచ్చేసి వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే చలి ప్రదేశం కదా, థర్మల్స్ అయితే కంపల్సరీ క్యారీ చేయాలి. అండ్ జాకెట్స్ ఇవన్నీ మనం అక్కడ షిమ్లా మనాలిలో పర్చేజ్ చేసుకోవచ్చు. మనం ఇక్కడ కంపేర్ చేస్తే క్వాలిటీ చాలా బాగుంటుంది అండ్ తక్కువ రేటుకి కూడా వస్తాయి, కాబట్టి మీరు జాకెట్స్ అలాంటివన్నీ అక్కడ వెళ్ళాక పర్చేస్ చేసుకోవచ్చు. బట్ ఒక కంపల్సరీ ఒక స్వెటర్, థర్మల్స్ అండ్ ఎక్కువ లేయరింగ్ వేసుకునేటట్టు చూడండి, ఎందుకంటే ఎప్పుడైనా ఫ్యామిలీతో ట్రావెల్ చేసినప్పుడు ఇబ్బంది పడకుండా ఉంటాం కాబట్టి. నెక్స్ట్ బోనస్ టిప్స్ వచ్చేసి, అక్కడ మీరు ఫొటోస్ దిగడానికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక ఫోటో అని చెప్పేసి 10 ఫోటోలు దిగి వాళ్ళు ఆల్బమ్ ఇచ్చేసి దానికి పేమెంట్ చేయమంటారు, అది అసలు అలా ట్రాప్లో పడకండి. నెక్స్ట్ సోలాంగ్ వ్యాలీకి వెళ్ళాలనుకున్నప్పుడు ఓన్లీ సోలాంగ్ వ్యాలీ కవర్ చేసుకోకండి, దాంతోపాటు సిసు, రోహతాంగ్ పాస్ ఇవి కూడా వెళ్ళండి, ఆ వే చాలా బాగుంటుంది. నెక్స్ట్ లోకల్ ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళు చెప్పిన ప్రైజెసే ఉంటాయి, మీరు ప్రైవేట్ క్యాబ్లో ట్రావెల్ చేయాలనుకుంటే. సో అది మనం పే చేయాల్సిందే, డే వైజ్ 2,000 to 3,000 ప్రైవేట్ క్యాబ్స్కి అయితే పే చేయాల్సి వస్తుంది అనమాట. దీంతో పాటు ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ నేను డే వైజ్ వీడియోస్ అన్నీ కూడా నేను నా ఛానల్లో అప్లోడ్ చేసి ఉంటాను, సో కంపల్సరీ చెక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్ బాయ్.